హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దాం. ముందుగా మనమైతే ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మనమైతే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనమైతే కొంచెం బటర్ వేసేసుకోవాలి గాయస్. తర్వాత మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి గాయస్. బటర్ లేకపోతే మనం స్కిప్ చేసి ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు, మన ఇష్టం గాయస్. తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి గాయస్. తర్వాత దాల్చిన చెక్క, బగారా ఆకు, తర్వాత ఇలాచీ అయితే వేసేసుకోవాలి గాయస్. లేదా మీకు కావాల్సిన ఇతర మసాలా ఐటమ్స్ కూడా మనం వేసేసుకోవచ్చు, మసాలా దినుసులు. తర్వాత మనం ఇవి హీట్ ఎక్కేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేసేసుకోవాలి గాయస్. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే వేసేసుకున్నాను గైస్. మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఇదైతే మా అత్త స్పెషల్ డిష్ గైస్. సో అందుకే మనకైతే ఇచ్చారు. సో మీరందరూ అయితే చెప్పండి చూసి ఎలా ఉంది అనేది. అయితే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. మీరు మంచిగా వేగేంత వరకు అయితే మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం మంచిగా వేగించుకోవాలి గైస్ ఇవన్నీ. తర్వాత నేనైతే మూత పెడుతున్నాను, మగ్గుతుందని. మీ దగ్గర కూడా మంచిగా మగ్గించుకోండి గాయస్. మీరు కూడా మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా అనేది అయితే కామెంట్ చేయండి. తర్వాత అవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మనమైతే కరివేపాకు అయితే వేసేసుకోవాలి గాయస్. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మా అత్త అయితే చాలా బాగా చేస్తుంది గాయస్. నాకైతే మా అత్త వంటలు అంటే చాలా ఇష్టం. మీరు కూడా మీ అత్త వంటలు ఎలా ఉంటుంది అనేది అయితే కామెంట్ చేయండి. నాకు మా అత్త వంటలు చాలా ఇష్టము. తర్వాత మనమైతే మిర్చి కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, కట్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి గాయస్. కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. గైస్ తర్వాత అయితే మనమైతే మంచిగా ఒకసారి మూత ఓపెన్ చేసేసి అయితే మనం చెక్ చేసుకోవాలి, మంచిగా ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసేసుకోవాలి గైస్. చూడండి, మనమైతే మంచిగా చూసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి గైస్. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నాకైతే 1.5 స్పూన్ పట్టింది. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత మనం మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసేసుకోవాలి గైస్. తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, మూత పెట్టుకొని మనమైతే మంచిగా ఉడికేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. అది బాగా మగ్గేంత వరకు అయితే మనకి లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది గైస్. తర్వాత మనమైతే ఓపెన్ చేసేయాలి గైస్. మూత ఓపెన్ చేసి మనమైతే బాగా ఉడికిన తర్వాత మనమైతే పసుపు అయితే వేసేసుకోవాలి గైస్, ఒక 1/2 టేబుల్ స్పూను వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి గైస్. చికెన్ కాదు, మా తమ్ముడు గైస్ మధ్య మధ్యలో ఇలానే కొత్త చికెన్ చేస్తూ ఉంటాడు.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. తర్వాత మనం పసుపు అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి గైస్. మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనమైతే ఒక 2 to 3 టమాటోస్ అయితే తీసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అవైతే వేసేసుకోవాలి గైస్. Few moments later. మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి గైస్ మనమైతే మంచిగా. తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి గైస్. చూడండి నేను మళ్ళీ అయితే మంచిగా కలుపుకుంటున్నాను. 1 minute later. తర్వాత మనమైతే జీడిపప్పు, తర్వాత మనమైతే గసగసాలు, లవంగాలు, యాలకులు, కొబ్బరి, జీడిపప్పు వేసుకొని మంచిగా మిక్సీ వేసేసుకొని ఆ పేస్ట్ని అయితే మనమైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి గైస్. దీనివల్ల కూడా మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనమైతే ఇప్పుడైతే ఓపెన్ చేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. అసలు నాకైతే స్మెల్, ఆరోమా అంతా బాగుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మనమైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసేసుకోవాలి. తప్పకుండా మీరు ఈ డిష్ని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా మాకు కామెంట్ చేసేయండి గైస్. తర్వాత మనమైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. కారం వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేస్తున్నారు కదా గైస్. మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా. తర్వాత అయితే మనమైతే ఉడికించుకున్న మిల్లీ మేకర్ అయితే వేసేసుకోవాలి గైస్. ఇందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేలాగా మొత్తం మంచిగా కలిసేలాగా అయితే మనం మసాలా అంతా మంచిగా పట్టేంత వరకు మనం కలుపుకోండి గాయస్. మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేసేయండి. మీకు నచ్చినట్టయితేనే షేర్ చేసేయండి. తర్వాత మనమైతే కొంచెం వాటర్ వేసేసుకోవాలి గాయస్. వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి గైస్. చూడండి గైస్, తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత మనమైతే హాట్ వాటర్ అయితే కొంచెం వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని మూత పెట్టిన తర్వాత ఒక 5 minutes మనం వెయిట్ చేసేస్తే మన మిల్లీ మేకర్ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసుకోండి.